ప్రొసీజర్స్ ఉంటాయండి. ఓకే, ఒకసారి మనతో పాటు కేఆర్ రావు గారు జాయిన్ అవుతున్నారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఆయన. సార్ జై హింద్. నమస్కారం. జై హింద్ అండి. జై హింద్. ఎలా సార్ ఇది ఇవాళ జరిగిన ఈ దాడి? జైహింద్ దాడి మనకు బాధాకరం, కానీ ఇవాళ మనం చేసిన దాడి తర్వాత మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అంశం అనేది ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలండి. ఎందుకంటే పాకిస్తాన్ వాడికి ధీటుగా జవాబు ఇచ్చాం. రైట్. డీటెయిల్స్ ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మన ఫ్లయింగ్ చేసే పైలట్ గారు కొన్ని డీటెయిల్స్ చెప్పారు. రైట్. కనుక అన్ని డీటెయిల్స్లోకి ఎంత హైట్ అవన్నీ ఇప్పుడు ప్రస్తుతం అంత అవసరం లేకపోయినా సరే మనం మాట్లాడాల్సిన మన దేశం చేసిన ప్రతిఘటన ఎలా ఉంది, రైట్, దానికి పాకిస్తాన్ ఎలా స్పందిస్తుంది అన్న విషయాల గురించి గురించి మాట్లాడతాను నేను. రైట్. సో బేసికలీ ఇంతకుముందు మనకి చాయిస్లు ఏమున్నాయి? పాకిస్తాన్ కొడటానికి కాల్బలం మీద ఫిరంగులు పేల్చొచ్చు, బోర్డర్ మీద ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. లేదా కొన్ని స్థావరాలు, టెర్రరిస్ట్ స్థావరాల్లో కొట్టవచ్చు, లేదా కొన్ని సెలెక్టెడ్ మిలిటరీ టార్గెట్స్ మీద చేయొచ్చు, ఆప్షన్ చెప్తున్నాను. లేదా లిమిటెడ్ వార్కి వెళ్ళొచ్చు. లాస్ట్ చాయిస్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి వెళ్ళొచ్చు. రైట్. కానీ మన అందరికీ తెలిసింది ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ వారు మన ఏ దేశానికైనా ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అంటూ మొదలు పెడితే దానివల్ల అభివృద్ధి చాలా దెబ్బతింటుంది. ఒకటి. రెండోది, మనం చెప్పాల్సిన లెసన్ ఏమిటి? టెర్రరిజం మాతో చేయకు, నువ్వేమన్నా నీ పని నువ్వు చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా దేశంలో అల్లకల్లోలం చేస్తానికి, అశాంతి చేస్తానికి ప్రయత్నిస్తే మటుకు మేము ఊరుకో. కనుక ఈసారి టార్గెట్స్ చాయిస్ మాత్రం ఇంతకుముందు మీరు చూశారు. ఇంతకుముందు బోర్డర్స్ మీద ఫైర్ చేసేవారు, దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది. కనుక ఈసారి ఏమన్నారంటే దానికన్నా కొంచెం డిఫరెంట్ ఉండాలి. మొదట్లో ఒక విధంగా ఏంటి, డైవర్ట్ చేస్తానికి, మనం డైవర్ట్ చేస్తానికి కాదనుకోండి, యాక్చువల్గా ఎఫెక్టివ్ కూడా చేయాలనేసి ఇండస్ వాటర్ ట్రీటీ అన్నాం, డిప్లొమాటిక్ ఛానల్స్ చేసుకున్నాం, ఎంబసీ నుంచి మనుషులను పంపించేసాం. రైట్. ఇవన్నీ చేసి ఏం చేస్తామో అని ఊహిస్తున్న టైంలో పాకిస్తాన్ మనం క్వైట్గా అలర్ట్లు ప్రాక్టీస్ చేసుకుంటున్నాం వేరియస్ సిటీస్లో. సో అందువల్ల ఏంటి, బేసికలీ మనం ఎప్పుడైనా స్ట్రైక్ చేయాలనుకుంటే ఏంటి, సర్ప్రైజ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎలిమెంట్. ఎప్పుడైనా సరే అప్రమత్తంగా ఉన్నాడు. ఎక్కడ కొడతాం, ఎప్పుడు కొడతాం, ఎలా కొడతాం, ఎంత తీవ్రంగా కొడతాం, ఏ ఎమ్యునిషన్ వాడతాం, ఇవన్నీ అతనికి తెలియకుండా ఊహించకుండా ఉన్నప్పుడే మనకి సర్ప్రైజ్ ఉంటుంది. కనుక ఆ విధంగా అతను ఊహించని రీతిలో, ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ అంటే ఎంత 10-20 కిలోమీటర్ దూరంలో, కానీ ఈసారి ఏం చేసాం, బావల్పూర్ వరకు కొట్టాం. ఎందుకంటే ఓవరాల్ బేసికలీ ఎస్కలేషన్ మెట్రిక్స్లో మనం చూసుకుంటే ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడైనా సరే దెబ్బతీయాలనుకుంటే నెమ్మదిగా ముందు ఒక విధంగా మందలిస్తాం, చిన్నపిల్లలైనా సరే మందలిస్తాం, వేరే తప్పు చేసేవారో ఒకసారి చెప్తాం, దాని తర్వాత ఒక ముట్టుగా ఇస్తాం, తర్వాత ఒక లంపగా ఇస్తాం. అర్థం చేసుకోకపోతే సో ఎస్కలేషన్ మెట్రిక్స్ ఇలాగే ఉంటుంది. ఒక చిన్న మనం రిప్లై ఇస్తే అర్థం చేసుకుంటాను, కానీ పాకిస్తాన్ ప్రస్తుతం అర్థం చేసుకునే స్థితిలో లేదు. అందుకని వెరీ క్లియర్ కట్గా ఏం చేశారు, ఈసారి టెర్రరిస్ట్ బేసిస్లో కొడదామని. ఇప్పుడు మీరు డిస్టెన్స్ చూసుంటే బావల్పూర్ ఏమో 150-160 కిలోమీటర్ల దూరం యాక్చువల్లీ సిటీ చూసుకుంటే. ఈ టార్గెట్ ఒక 100 కిలోమీటర్లు. మీరు అన్న 150, బావల్పూర్ 150 కిలోమీటర్లు అంటున్నారు. ఎక్కడ మన బోర్డర్ నుంచి 150 లేకపోతే వాళ్ళ రాజధాని నుంచి 150? మన బోర్డర్ నుంచి, మన బోర్డర్ నుంచి 150 కిలోమీటర్లు. ఓకే, 150 కిలోమీటర్లు. యాక్చువల్ బావల్పూర్ సిటీ అయితే వీళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్స్, టెర్రరిస్ట్ బేసెస్ ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తారో అది సిటీ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. రైట్. మేబీ 120 ఉండొచ్చు, 110 ఉండొచ్చు. రైట్. సిటీ అవుట్స్కర్ట్స్ ఉంటుంది. కనుక 110 కిలోమీటర్ల దూరంలో టార్గెట్ మనం చూస్ చేసుకున్నాం. బేసికలీ టెర్రరిజానికి ట్రైనింగ్ ఇచ్చే మద్రాసాస్, వాళ్ళని హౌస్ చేసే ఒక 200 మంది టెర్రరిస్ట్ని తయారు చేయాలనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటి, ఈ మదర్ బేస్ లాగా ఇక్కడ తీసుకొస్తారు, ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. కనుక ఆ టార్గెట్ చూసుకున్నాం. తర్వాత మిగిలినవి చూశారు కదా మీరు, బెంబరు, కోట్లీ రజౌరీకి ఎదురుగా ఉంటుంది. జేఎన్కేకి ఒక 10-15-20 కిలోమీటర్ల దూరంలో బోర్డర్ ఏమంటుంది. అవి ఏంటి, రిలీజ్ పాయింట్స్, ఎక్కడి నుంచి అయితే టెర్రరిస్ట్ని లోపలికి పంపిస్తారు. కనుక ఇవన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని కొట్టడానికి నిర్ణయించుకున్నాం. రెండోది ఏంటి, మనకున్న సమస్య, బోర్డర్ క్రాస్ అయితే
వార్ డిక్లేర్ చేసినట్టు తయారవుతుంది. అవును. ప్రపంచం కూడా హర్షించదు. ఓకే. ప్రపంచం అడుగుతుంది ఎందుకే మీరు అంత ఇది వచ్చిందా అనేసి. కానీ ఏంటి, బోర్డర్కి మన సైడ్నే ఉండి ఒకవేళ మిసైల్స్లో కానీ, ఎయిర్ ఫోర్స్ మిసైల్స్ కానీ, క్రూజ్ మిసైల్స్ కానీ, లేదా డ్రోన్స్ కానీ, రైట్, ఇలాంటివి మన దగ్గర ఎన్నో ఉన్నాయి. రఫాల్స్ మనం 62 ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నాం, ఒక 36 ఆల్రెడీ కొనుక్కున్నాం. కనుక ఎన్నో మన దగ్గర ఇంప్రూవ్డ్ యుద్ధ సామాగ్రి చాలా ఉంది. అవి వాడుకొని మనం బోర్డర్ దాటకుండా కొడదామని నిర్ణయించుకున్నాం. ఓకే. ఆ రీతిగా ఈ సెలెక్టెడ్ 9 టార్గెట్స్ ఎక్సలెంట్గా పిన్ పాయింట్ టార్గెట్లు కొడటం జరిగింది. కొట్టిన తర్వాత దాని రిజల్ట్ సైడ్ బై సైడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రెండు బ్రీఫింగ్ ఇచ్చారు. ఓకే. కనుక ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇందాక మా ఫ్రెండ్ అన్నట్టుగా ఎగ్జిక్యూషన్ ఇదంతా ఎక్సలెంట్గా జరిగింది. అంటే రావు గారు జగన్ గారు ఒకసారి ఒక క్వశ్చన్ ఏంటంటే అందరిలో వచ్చే ఒక డౌట్ ఏంటంటే, మొన్న ఆల్రెడీ వాళ్ళు పెహల్గామ్లో వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి మన వాళ్ళని చంపేశారు, మన భారత ప్రభుత్వం ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుంది, భారతీయులంతా కూడా రివెంజ్ కోసం ఎదురు చూస్తున్నాం అన్న విషయం పాకిస్తాన్కి తెలుసు. ఇదిగో ఇవాళ రేపు మా మీద అటాక్ చేస్తారని పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది, బార్డర్లో రెడీగా ఉంది, సైన్యాన్ని మోహరించింది, అన్ని చోట్ల అలర్ట్గా ఉంది. ఇంత అలర్ట్గా ఉన్నా కూడా మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి అక్కడ కరెక్ట్గా టార్గెట్ని హిట్ చేయగలిగినాయి. ఎలా సాధ్యమైంది ఇది? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు వాళ్ళు? ఇప్పుడు ఫస్ట్లీ మన ఎయిర్ క్రాఫ్ట్స్ బోర్డర్ క్రాస్ చేయలేదండి. ఇందాక అదే చెప్తున్నాను. ఓకే. మన ఎయిర్ క్రాఫ్ట్స్ బోర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. స్కాల్పన్ ఉంది, ఇప్పుడు మిసైల్ ఉంది. ఆ మిసైల్ స్టాండ్ ఆఫ్ ఏంటి, బోర్డర్కి ఇటు సైడ్ ఉన్నా సరే, రైట్, ఒక 350 కిలోమీటర్ల వరకు ఫైర్ చేయగలరు. 350-400 కిలోమీటర్లు ఫైర్ చేయగలరు. ఓకే. సిమిలర్లీ హ్యామర్ అండ్ మిసైల్ ఉంది. ఓకే. అదొక 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఫైర్ చేయగలరు. ఓకే. వాటిలన్నిటికీ ఏంటంటే ఇనర్షియల్ నావిగేషన్ ఉంటాయి, జిపిఎస్ ఉంటుంది, లేదా ఇన్ఫ్రారెడ్ ఉంటాయి, రకరకాల నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి, రైట్. అవన్నీ ఇప్పుడు కవర్ చేయలేము. కానీ బేసిక్ మనం అర్థం చేసుకోవాల్సి ఉంది, ఈ మిసైల్స్ అన్ని ఎలా ఉన్నాయంటే యాక్చువల్ టార్గెట్ నుంచి చాలా దూరంగా నుంచుని చాలా దూరంగా ఫ్లై చేసుకుంటా బోర్డర్ క్రాస్ చేయకుండా ఫైర్ చేయగలరు. అదే చేసి ఉంటారని నా యొక్క అనాలిసిస్ ఆర్ అండర్స్టాండ్. అంటే సార్, అంటే చిన్న డౌట్ సార్, అంటే జనాలందరూ చూసే జనానికి బేసిక్గా ఈ బాంబర్స్ మీద, ఎయిర్ క్రాఫ్ట్స్ మీద పెద్దగా ఐడియా ఉండదు, వాళ్ళ కోసం అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే బోర్డర్ దాటి వెళ్ళలేదు, బోర్డర్ దాటి వెళ్తే ప్రపంచ దేశాలు హర్షించే అవకాశం లేదు, అది యుద్ధం వచ్చినట్టే, మన భూమి మీద ఉండే ఈ బ్లాస్ట్ చేశారు అని. ఇప్పుడు 150 కిలోమీటర్ల అవతల ఉన్న బావల్పూర్ మీద అటాక్ చేశారంటున్నారు. ఇక్కడ నుంచి మిసైల్ ప్రయోగం బావల్పూర్లో ఉన్న ఉగ్రవాద శిబిరం మీద ఎలా చేయగలిగారు అని. అంటే మన గడ్డ మీదే ఉండి ఇక్కడ నుంచి మిసైల్ ఇప్పుడు రఫాల్ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఉందండి, ఫ్రెంచ్ దగ్గర తీసుకున్నాం మనం. ఓకే. ఆ రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్ పైన ఆకాశంలో ఎగురుతా మన సైడ్ నుంచి 450 కిలోమీటర్లు ఫైర్ చేయగలదు. ఓకే. అలాగే మనం చూస్తున్నాం కదా, కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కాంటినెంటల్ 5000 కిలోమీటర్లు ఫైర్ చేయగలవు. మన దగ్గర గ్రౌండ్ టు గ్రౌండ్ ఉన్నాయి, బ్రహ్మోస్ ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, పృథ్వీ ఉన్నాయి. ఇవన్నీ 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు గ్రౌండ్ ఫైర్ చేయగలవు క్రాస్ అవ్వకుండా. కనుక మన దగ్గర సరిపడ్డ మిసైల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ డీటెయిల్ చెప్పినా ఒక విధంగా ఏంటంటే కన్ఫ్యూజన్ అయ్యే స్టేజ్. మీరు బేసిక్ అండర్స్టాండ్ చేసుకోవాలని ప్రిన్సిపల్ ఏంటి, మన సైడ్ బోర్డర్ సైడ్ నుంచి ఐబీ నుంచి మన సైడ్ ఉండి కూడాను మనం ఒక 400 కిలోమీటర్ల వరకు కొట్టగలిగే సత్తా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అవి ఉపయోగించి ఉండారు అని నా ఒక్క అనాలిసిస్. నా డౌట్ ఒక్క నిమిషం ఉండండి. ఫస్ట్ ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా సరే డీటెయిల్ గా చెప్పదు మేము కొట్టామని. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు బాంబే ఇది గుర్తుందా, తాజ్ మహల్ ది అటాక్ అయినప్పుడు ఇలాగే ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. అవును. సారీ, డోంట్ మైండ్. కరెక్ట్ సార్. లోపల ఏం చేస్తున్నారు సార్ అని బయట అడుగుతున్నాడు. అవును. అడుగుతుంటే ఇప్పుడేమో మన వాళ్ళు విమానం నుంచి పైన దిగుతున్నారు సార్ అన్నాడు. అవును. ఆ హోటల్లో ఏమో టీవీ చూసుకుంటా ఓహో మన ఇండియన్ సోల్జర్స్ విమానం నుంచి పైన దిగుతున్నారా అనేసి చూసుకుని వాళ్ళని చంపుతానికి ప్రయత్నించారు. కనుక ఇందాక శేఖర్ గారు చెప్పినట్టుగా కొంత లిమిటెడ్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ టు అండర్స్టాండ్. అంతేగాని
టెక్నికల్ డీటెయిల్స్ చెప్పడం ఒకటి ఏంటంటే కొంతమందికి అర్థం కావచ్చు, అవును. అర్థం రెండోది మంచిది కూడా కాదు. మీరు అన్నది చాలా వాల్యుబుల్. కూడా కాదు. మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ Basic ఇన్ఫో. principle ఏమంటున్నానంటే Yes, sir. మనకి ఏమాత్రం సామర్థ్యం ఉందని, మనకి సామర్థ్యత ఏంటి, బోర్డర్ కి ఇటు సైడ్ నుండి ఒక 400 కిలోమీటర్లు కొట్టే ఎయిర్ క్రాఫ్ట్స్ మన దగ్గర ఉన్నాయి, ఓకే. ఆ మిసైల్స్ ఉన్నాయి. అలాగే నేల నుంచి నేలకి చైనాలో ఫైర్ చేయగల మిసైల్ సత్తా కూడా మనకుంది. డిఆర్డిఓ అది ప్రయత్నించాం, ఇది ప్రయత్నించాం, ప్రయోగాలు చేసామని మీరు పేపర్లు చదువుతుంటారు. Yes, sir. 1000 కిలోమీటర్లు ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 3000 ఉండొచ్చు, రైట్? కనుక బేసికలీ వాళ్ళు ఏం ఉపయోగించారన్నది కాదు, మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, కరెక్ట్ గా ఉపయోగించారు, టెర్రరిస్ట్ క్యాంప్స్ ని కొట్టారు, Yes, sir. Yes, రైట్? sir. ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి, టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టడంలో వాళ్ళ రిటాలియేషన్ ఎలా ఉంటుందా అనేసి, Yes, sir. రైట్? ఓకే. ఎందుకంటే మనం లిమిటెడ్ గా కొట్టిన తర్వాత ఆడు తిరిగి కొడతాడేమో రెడీగా ఉండాలి. ఎస్ సార్. కనుక మన ఫోర్సెస్ అన్ని అలర్ట్ గా ఉంటాయి. కానీ నేను అనుకోవటం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు మన డిప్లొమసీ ఫస్ట్ క్లాస్ గా చేస్తారు. ఏమిటి, ఐక్యరాజ్య సమితి అవనివ్వండి, మిగిలిన ప్రతి దేశాలు అవనివ్వండి, వాళ్ళందరూ ఏమని చెప్తారు, బాబు మేము కొట్టగల సత్తా ఉంది, ఓకే, 150-100 కిలోమీటర్లు సుమారు లోపలికి వెళ్ళి కొట్టాం, కావాలంటే ఇంతకన్నా పొటెన్సీ ఎక్కువ ఉన్నాయి, ఇంతకన్నా దూరం కొట్టగలవి కూడా మా దగ్గర క్షిపణులు ఉన్నాయి, మా దగ్గర మిసైల్స్ ఉన్నాయి. కనుక మీరు పాకిస్తాన్కి బుద్ధి చెప్పేటట్టు ప్రయత్నించాలని డిప్లొమాటిక్ గా మనం ట్రై చేస్తాం. ఓకే. పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఏంటి, పెద్ద సందిగ్ధతలో పడింది. క్లిష్ట పరిస్థితి ఏంటి, మనం ఏమి సివిల్ టార్గెట్స్ కొట్టలేదు, ఓకే, మిలిటరీ టార్గెట్స్ కొట్టలేదు, ఓకే, టెర్రరిస్ట్ క్యాంప్స్ కొట్టాం. ఎస్ సార్. కనుక ఇప్పుడు అతను రిటాలియేట్ చేయాలనుకుంటే ఏ టైప్ టార్గెట్ కొట్టగలడు, వచ్చేసి జమ్మూ మీదో శ్రీనగర్ మీదో ఫైర్ చేయలేడు. ఎందుకంటే అది చేశాడంటే మనం మొదలు పెడతాం, లాహోరో ఇస్లామాబాదో, దాని తర్వాత ఇంకా పెరిగిపోతుంది, ఎస్కలేషన్ అవుతుంది. ఎస్ సార్. కనుక పాకిస్తాన్ హితంలో కూడాను ఎస్కలేట్ చేయలేడు, కానీ అలా అని అవమానం భరించలేడు కూడాను, అవును, తిరిగి దెబ్బతీయాలని అతనిగా ఉంటుంది, కనుక నాయిస్ చేస్తాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నేను అనుకోవటం, మనం ఒక దెబ్బ చెప్పాం కొట్టావాడికి, బాబు జాగ్రత్తగా ఉంటూ మేము ఇంతకన్నా తీవ్రంగా కొట్టగలం. ఒకటి డిప్లొమాటిక్ గా ఖచ్చితంగా ప్రెషర్ తెస్తాం వాడి మీదకి, ఓకే, రిటాలియేట్ చేయొద్దు, చేస్తే ఇండియా ఇంతకన్నా భీకరంగా ఖచ్చితంగా ప్రవర్తిస్తుంది, ఇంతకన్నా ఫెరోషియస్ గా ఖచ్చితంగా కొడద్దు అనేసి, ఓకే, రైట్? ప్రస్తుతం నేను అనుకున్న నా యొక్క ఓవరాల్ అనాలిసిస్, ఇప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్ విన్నాం, డిఫెన్స్ మినిస్ట్రీస్ విన్నాం, వాళ్ళు ఏంటి బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ టార్గెట్స్ కొట్టారో, ఎందుకు కొట్టారో, అక్కడ ఎంతమంది ఉన్నారు టెర్రరిస్ట్, రైట్? సో మనం హర్షించగింది ఏంటంటే మన ఆర్మ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ అందరూ కలిసి ప్రయత్నిస్తుంది ఏంటి, వారికి సరైన జవాబు ఇవ్వాలి. కానీ యుద్ధం చేయాలో వద్దా, యుద్ధం ఎవరి యుద్ధం, ఇప్పుడు మనమైనా వెళ్ళిపోవచ్చు, యుద్ధం చేయాలని చేయవచ్చు, దాంట్లో ప్రాబ్లమే లేదు. కానీ ఏదైనా సరే శాంతియుతం కోరే దేశం, అభివృద్ధి చెందే దేశం 1-2 సార్లు 3 సార్లు ఆలోచిస్తుంది, ఫుల్ ఫ్లెడ్జ్ వార్కి వెళ్దామా లేదా, రైట్? ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే మన దేశ పరిస్థితి అలా ఉంది, ఆడికి ఒక విధంగా బుద్ధి తెచ్చుకుంటే మంచిది. టెర్రరిస్ట్ క్యాంప్స్, టెర్రరిస్ట్